ఎండాకాలం ముగిసింది. వర్షాలు కురిసి సాగు పనులకు రెడీ అవ్వాల్సిన రైతులు మండుతున్న ఎండతో దిగాలుగా ఉన్నారు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో కురిసే వర్షాలు ఈసారి అనుకున్న స్థాయిలో పడలేదు. ఒకేసారి భారీ వర్షాలు కురిసిన తర్వాత చాలా కాలం పాటు వర్షాలు లేకపోవడంతో సాగు పనులు మొదలు పెట్టేందుకు రైతులు పునరాలోచనలో పడ్డారు. వర్షాలు పడకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సాగునీటి లభ్యత అందుబాటులో లేదని తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా వరి వంటి నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేయాలని రైతులకు సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వాతావరణ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం వర్షాలు కురవాల్సిన సమయంలో ఎక్కువ రోజులు వానలు పడకపోవడం, ఎండలు మండడం, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులకు సాగునీటి కొరత, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సాగునీటి కొరత ముంచుకొస్తోంది. ఎండలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితులతో పసిఫిక్ మహాసముద్రంలో నీరు అమాంతంగా వేడెక్కడంతో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎల్నినో ప్రభావం ప్రపంచ దేశాలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 3 నెలల్లో ఎల్నినో తీవ్ర రూపం దాల్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల్లో ఎల్నినో విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశాలున్నాయనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2026లో చివరి 3 నెలలు ఎల్నినో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే భారతదేశంలో వర్షపాతం, వ్యవసాయం, రోజువారీ ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని నమోదయ్యే ఉష్ణోగ్రతలు హెచ్చరిస్తున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఈ తీవ్రత 2 డిగ్రీల సెల్సియస్ దాటితే పరిస్థితి భయంకరంగా ఉంటుందని అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితులతో ఎల్నినో వెరీ స్ట్రాంగ్ గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులతో ఎల్నినో తీవ్ర రూపం దాల్చేందుకు అవకాశాలున్నాయని పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ అభిప్రాయపడ్డారు. పసిఫిక్ మహాసముద్రం గర్భం వేడెక్కుతోంది. ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోతుండటంతో ఎల్నినో ప్రభావం మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల వాతావరణంలోనూ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 2వ వారంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాలో వడగాళ్లు కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లాలో 2-3 రోజుల క్రితం 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి తర్వాత సాధారణం కంటే 3.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండడం ఎల్నినో ప్రభావానికి సంకేతంగా నిలుస్తోందని భావిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.